హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే చూసుకోవచ్చు మా మొక్కజొన్న పంట ఏ విధంగా అయితే ఉంది. దసరా నాడైతే పెద్ద వాన అయితే పడింది. వాన అంటే వాన కాదు, గాలి వర్షం. దసరా రోజు అయితే మాకు దసరానే చేయనివ్వలేదు అనమాట. అంతలాగా మరి ఇంటికాడ నుంచి బయటకే రానివ్వలేదు. మరి ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం ఆ బిర్యానీ కానీ ఆ చికెన్ కానీ వండి తిన్నాం. ఆ విధంగా అయితే ఉంది. దసరా రోజు అయితే మొత్తానికి మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ చేసింది. మరి సాయంత్రం 4 o'clock విడిచిపెట్టింది అనమాట వర్షం. అంత గాలి వాన అయితే పడింది. మొత్తానికి దసరా అయితే చేయలేదు. మొత్తానికి ఏంటంటే ఆ రోజు వానలో గాలిలో అక్కడ చూసుకోవచ్చు, కొండ అయితే ఉంది కదా, కొండలో మొత్తం కూడా జూమ్ చేస్తాను చూడండి. అక్కడ కొండలో మొత్తం కూడా ఏంటంటే ఆ వెదురు మడలు అయితే ఉంటాయి కదా, వెదురు చెట్లు మొత్తం కూడా గాలికి ఏ విధంగా అంటే పడిపోయేంతలాగా మారిపోయాయి అనమాట. అంతలాగా మొత్తం చెట్లు కూడా పడిపోవడం జరిగింది. అంత గాలిలో మన పంట మొక్కజొన్న పంట ఏ విధంగా ఉంటుంది, అస్సలు కూడా తట్టుకోలేదు కదా. ఏ విధంగా పడిపోయింది అనేది ఒకసారి ఇప్పుడు చూపిస్తాను మాకు. అండ్ చిక్కుళ్ళు అనమాట, చిక్కుళ్ళు కూడా మొత్తం కూడా పడిపోవడం ఇది జరిగింది. అవి కూడా మొత్తం చూపిస్తాను. ఓకే, అవి మొత్తం నేను చూపించే ముందు అయితే నేను కొంచెం ఇంతలా కష్టపడుతున్నాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు యూట్యూబ్లో ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా పనిచేస్తుంది. కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు రైతు బిడ్డ అయితే గ్యారెంట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మా పంట ఏ విధంగా మొక్కజొన్న మొత్తం నాశనం అయింది అనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఇవైతే మా వరి పొలాలు. ఈసారి అయితే ఒక 2 పొలాలు మాత్రం వేయడం జరిగింది. అండ్ మిగతా చూసుకోవచ్చు, ఇది మొత్తం కూడా మొక్కజొన్న. అండ్ అవతల సైడు ఇది కూడా మొత్తం మొక్కజొన్న అనమాట. ఇప్పుడైతే మనమైతే పడిన దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ అక్కడ కూడా చూసుకోవచ్చు, అది కూడా మొత్తం మొక్కజొన్న. ఈ 2 పొలాలు మాత్రమే ఈ సంవత్సరం మేము ఈ వరి అనేది వేయడం అయితే జరిగిందనమాట. ఉన్న దాంట్లోనే ఏ విధంగా పడిపోయో చూడండి. ఇవి మా చిక్కుళ్ళు అనమాట. మొత్తం కూడా కర్రలు మొత్తం ఇరిగిపోయి ఈ విధంగా కింద పడిపోవడం అయితే జరిగింది. ఈ మొత్తం కూడా ఈ విధంగా ఈ గట్లో చిక్కుళ్ళు అయితే మేము వేసాము. ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆ రోజు నిన్ననే అనమాట, దసరా నాడు మొత్తం పడిపోవడం జరిగింది. అండ్ మా మొక్కజొన్న అది కూడా ఏ విధంగా పడిపోయిందో ఒకసారిగా మీకైతే చూపిస్తాను. అక్కడికే వెళ్తున్నాను. ఆ చివరి భాగం మొత్తం అయితే పడిపోయింది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. అండ్ మధ్య భాగంలో కూడా చూసుకోవచ్చు, చాలా మాకైతే దారుణం జరిగింది. పడిపోవడం అయితే జరిగింది. చేను మొత్తం కూడా మధ్య భాగంలో మొత్తం ఈ విధంగా పడిపోయింది. కథం, టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఇంకేం చేయలేం. ప్రకృతి విపత్తు అనేది ఈ విధంగానే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ విత్తనం వేసాం కానీ హైటెక్ ఈ విత్తనం మొత్తం కూడా వీటికి వేలు అనేవి అంతగా ఉండవు అనమాట. వేలు అనేది అంత గట్టిగా ఉండవు. మొక్కకి వేలు అనేది ఇక్కడ చూపిస్తాను, కనీసం ఇక్కడి వరకు ఉండాలి. మేము వేసవిలో వేసాము, ఆ పంట వచ్చేసి కనీసం ఇక్కడ దాకా ఈ వేరు అనేవి ఉండేవి. మొత్తం గట్టిగా ఉండేది అనమాట చెట్టు అనేది. కానీ ఈ సంవత్సరం ఇటువంటి విత్తనం అనేది వేసేసాం, వేరు అనేది ఏమాత్రం గట్టిగా లేదు. అందుకే ఇంతలాగా పడిపోవడం జరిగింది. అండ్ మరో ప్లేస్కి వెళ్దాం. అదైతే మరీ దారుణం కనిపిస్తుంది చూడండి. ఏటి ఇంతలా పంట నష్టం, వీటిని ఎలా ఏరాలి మఠాష్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మామూలుగా లేదు. మరి మొత్తం స్మాష్ అనమాట. ప్రకృతి విపత్తు. దసరా రోజు మరి దసరా పండగ మరి లేదు, ఇంకా మొత్తం కూడా నాశనం చేసి పడేసింది. దసరా పండుగ లేదు, ఈ పంట చేసినందుకు మనకి ఉపయోగము లేదు. ఈ విధంగా అయితే అయిపోయింది. ఏం చేస్తామయ్యా, ఇలా ఉందన్నమాట మా పరిస్థితి. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి షూట్ చేస్తున్నా ఈ వీడియో. 4th డేట్ అనమాట. మొత్తానికి మా పంట నాశనమైంది. మీ సైడ్ వర్షాలు ఎలాగున్నాయి అండ్ గాలులు ఎలాగున్నాయి, మీ పంటలు ఏమైనా నష్టం జరిగిందా లేదా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, ఫైనల్ ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా మా పంట ఎలా నాశనమైంది. ఫైనల్ ఈ వీడియో అయితే
వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ రైతు బిడ్డకైతే కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు, జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంతే. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, వీడియోని ఇక్కడి వరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.